హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవే డేస్లో మనం చాలా మందిలో కామన్గా చూస్తున్న ప్రాబ్లం గ్యాస్, బ్లోటింగ్ అండ్ అలాగే ఇండైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎసిడిటీ ప్రాబ్లం అని మనం డైజెస్టివ్ ఇష్యూస్ని చాలా వరకు చూస్తూ ఉన్నాం. అయితే ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేసామనుకోండి, కొంత టైం అయ్యేసరికి అవి మనకి పెద్ద ప్రాబ్లంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మై నేమ్ ఈజ్ ఝాన్సీ, ఐఎమ్ వెల్నెస్ కోచ్ ఇన్ కాస్మో లైఫ్ యూనివర్సల్. చాలా మంది భోజనం తర్వాత పొట్ట పట్టేయడం, గ్యాస్ ఫామ్ అవడం మనం చూస్తూనే ఉంటామండి. అయితే ఈ గ్యాస్ అనేది మనకి ఎక్కడి నుంచో బయట నుంచి అయితే రాదు, మనం తినే ఫుడ్ నుంచి మాత్రమే ఈ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ గ్యాస్ అండ్ బ్లోటింగ్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన డైజెస్టివ్, అంటే మన గట్లో మైక్రోబయోటియా డిస్బ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి గ్యాస్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఇది మనం ఈవినింగ్ టైం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఎందుకు ఈవినింగ్ టైం అనేది గ్యాస్ బ్లోటింగ్ అనేది ఎక్కువగా అవుతుంది అంటే, మనకి ఈవినింగ్ టైం మనకి మెటబాలిజం కానివ్వండి అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి చాలా స్లోగా ఉంటుంది. ఈ స్లోగా ఉండే టైంలో మనం హెవీగా ఫుడ్ తీసుకోవడం అండ్ అలాగే ఒక్కొక్కసారి ఫుడ్ని నమలకుండా తినడం అండ్ అలాగే మన అవసరానికి మించి మనం ఫుడ్ని తీసుకోవడం వల్ల కూడా మనకి గ్యాస్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం డిన్నర్ టైంలో కూడా హెవీ మీల్ తీసుకోవడం అండ్ త్వరగా నిద్రపోవడం వల్ల కూడా మనకి ఈ బ్లోటింగ్ అండ్ గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ అయితే ఈ గ్యాస్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్ని మనం ఇన్స్టెంట్గా కంట్రోల్ చేసుకోవడానికి ఏది పనిచేస్తుందో మనం చూద్దాం. అండ్ ఈ గ్యాస్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్ అనేది ఇన్స్టెంటివ్గా మనం తగ్గించుకోవడానికి అండ్ కంట్రోల్ చేయడానికి మనకి రామబాణంలో ఉపయోగపడేదే మనకి అశ్వగంధ. దీన్నే మనం జిన్సింగ్ అని కూడా అంటామండి. అయితే ఈ అశ్వగంధలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉండి అండ్ అలాగే యాంటీ బ్లోటింగ్గా కూడా మనకి పనిచేస్తూ ఉంటుంది. మనం తినే ఫుడ్ డైజెస్టివ్ చేయడం అండ్ అట్లాగే మన బాడీని డిటాక్సిఫికేషన్ చేయడం, మన గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా అండ్ మనకి అలాగే అన్ఈజీగా ఉన్నా సరే, ఫుడ్ తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపించినా సరే, అంటే డైజెస్టివ్ ఇష్యూస్ మెయిన్లీ మనం చూసుకున్నట్లయితే డైజెస్టివ్ ఇష్యూస్ ఏమున్నా సరే మనకి అశ్వగంధ అనేది అమేజింగ్గా మన పైన వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ అశ్వగంధ అనేది మనం డ్రై చేసి పౌడర్ రూపంలో చేసి మనం హాట్ వాటర్లో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కూడా మనం ఈ గ్యాస్ బ్లోటింగ్ ప్రాబ్లం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ బాగా యూజ్ అయ్యేది మనకి బ్లోటింగ్ అండ్ అలాగే గ్యాస్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయడానికి మనకి ఫినాల్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్స్ అండి. అయితే ఈ ఫినాల్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే మనకి సోంపు, ఇది మనకి మౌత్ ఫ్రెషనర్కే కాదండి, అండ్ మనకి దీనిలో కూడా మనకి యాంటీ బ్లోటింగ్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే మన తిన్న ఫుడ్ అనేది త్వరగా డైజెస్టివ్ చేయడానికి అండ్ అలాగే మనకి ఎలాంటి వికారం కానీ పుల్లటి తేన్పులు కానీ రాకుండా ఉండడానికి మనకి ఫినాల్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఈ ఫినాల్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్స్ని కూడా మనం పౌడర్ ఫార్మేషన్లో హాట్ వాటర్లో తీసుకోవడం వల్ల కూడా మనకి గ్యాస్ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి ఇన్స్టెంట్గా అనేది మనం రిలీఫ్ అవ్వచ్చు. అండ్ అట్లాగే నెక్స్ట్ ఇంకా మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి జింజర్. జింజర్ అంటే అందరికీ తెలుసు కదా, అల్లం. ఈ అల్లం యొక్క బెనిఫిట్స్ కూడా చాలా మంది తెలుసండి. మనం కూరల్లో యూజ్ చేసిన, అది డ్రై చేసి పౌడర్గా తీసుకున్న, హాట్ వాటర్లో రోజు తీసుకున్నా సరే అది ఎంత బాగా పనిచేస్తుంది. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కానివ్వండి, డైజెస్టివ్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఎసిడిటీ కానివ్వండి, ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా సరే, అంటే మన గట్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనకి జింజర్ అనేది అమేజింగ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే దీన్ని కూడా మనం డ్రై పౌడర్ రూపంలో హాట్ వాటర్లో తీసుకోవడం వల్ల చాలా బాగా మన గట్కి హెల్ప్ అవుతుందండి. అయితే చాలామంది మనకి ఫినాల్ సీడ్స్ కానీ, అశ్వగంధ కానీ, మనకి ఈ అల్లం కానీ, ఇట్లా చాలా రెమెడీస్ అందరికీ తెలుసు. ఈ పౌడర్ ఫార్మేషన్లో మనం హాట్ వాటర్లో రోజు తీసుకుంటే మన బాడీకి హెల్ప్ అవుతుంది. చీర కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనకి తెలుసండి. వాము పౌడర్ కానివ్వండి అండ్ మనకి చినామిన్, దాల్చిన చెక్క పౌడర్ కానివ్వండి, ధనియా పౌడర్ కానివ్వండి, ఇట్లా బోల్డ్ అని హోమ్ రెమెడీస్ అనేవి అందరికీ తెలుసు. కానీ ఈ పౌడర్ ఫార్మేషన్లో చేసుకుని హాట్ వాటర్లో తీసుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. అండ్ అలాగే మనకున్న బిజీ లైఫ్లో కూడా మనకంత టైం కూడా మనం ఎవరం కూడా పెట్టట్లేదు. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ని, మనం ఎసిడిటీ ప్రాబ్లమ్ని అండ్ అలాగే బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా చేసుకొని వాటితో సఫర్ అవుతున్నామే తప్ప
ఈ రెమెడీస్ అనేది మనం ఎవరం కూడా ఫాలో అవ్వట్లేదు. కానీ మీ అందరికీ కూడా నేను ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్‌ని యాడ్ చేస్తూ అంటే అశ్వగంధ కానివ్వండి, అండ్ అలాగే జింజర్ కానివ్వండి, ఫినాల్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్స్, అండ్ అలాగే గ్రీన్ కాఫీ బీన్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్స్, అండ్ గ్రీన్ టీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్, ఇవన్నీ మనం మిక్స్ చేస్తూ ఒక పౌడర్ ఫార్మేషన్‌లో మీకు ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్‌ని అయితే మీకు పరిచయం చేస్తున్నాను. అదే మనకి కాస్మోలైఫ్ యూనివర్సల్‌లో నోట్రా 2 రిఫ్రెష్ అండి. ఈ రిఫ్రెష్‌లో మీరు చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఏదైతే మనకి గ్యాస్ట్రిక్ అండ్ అలాగే మనకి బ్లోటింగ్ ప్రాబ్లమ్‌ని ఇన్‌స్టెంట్‌గా మనకు తగ్గించడానికి మనకి ఇప్పటివరకు చెప్పుకున్నాము ఇంగ్రీడియెంట్స్. అండ్ జింజర్, ఫినాల్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్స్, అశ్వగంధ, మనకి జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్స్ కానివ్వండి, అండ్ అలాగే మనకి చూసుకున్నట్లయితే గ్రీన్ కాఫీ బీన్స్ అండ్ గ్రీన్ టీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్, ఇలాగా అమేజింగ్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఈరోజు నోట్రా 2 రిఫ్రెష్‌ని అయితే డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఇది ట్రై చేయండి. ట్రై చేయడం ద్వారా మీకు ఇన్‌స్టెంట్‌గా అనేది మనకి ఇప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ నుంచి అయితే రిలీఫ్ అవ్వచ్చండి. చాలామంది ఫుడ్‌తో పాటు సాఫ్ట్ డ్రింక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ అది మనం తినే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి డిలే అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా హెవీగా ఫుడ్ తీసుకునేటప్పుడు ఒకసారి రిఫ్రెష్‌ని మీరు ట్రై చేసి చూడండి. ఇంకా బ్లోటింగ్‌ని, గ్యాస్ట్రిక్‌ని తగ్గించుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ట్రిగర్ ఫ్రూట్స్‌ని అవాయిడ్ చేయగలగాలి. అంటే ట్రిగర్ ఫ్రూట్స్‌ని మనకి ఎలిమినేట్ చేయడం అంటే ఏంటి అంటే ఈ ట్రిగర్ ఫ్రూట్స్ అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు మనం తీసుకుంటాం. అయితే ఈ ఆహార పదార్థాలు మన చిన్న ప్రేగులో జీర్ణం అవ్వక పెద్ద ప్రేగులో అనేది పులిసి అది ఫార్మేట్‌గా మారి మనకి గ్యాస్‌ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ ట్రిగర్ ఫ్రూట్స్‌ని అనేది మనం ఐడెంటిఫై చేసి వాటిని ఎలిమినేట్ చేసుకోవడం మనకు రావాలి. అయితే ఈ ట్రిగర్ ఫ్రూట్స్‌ని మనం ఫుడ్ మ్యాప్ అని కూడా అంటాం. అంటే ఫుడ్స్‌లో కొన్ని మనం ఐడెంటిఫై చేసి చూస్తే అండి అండ్ మనకి పప్పు దినుసులు కానివ్వండి, అండ్ పప్పు దినుసులు రాజ్మా కానివ్వండి, అండ్ చనా కానివ్వండి, అండ్ బీన్స్ కానివ్వండి, ఇట్లాంటివి గ్యాస్ట్రిక్ అండ్ అలాగే ఈ అసిడిటీ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు, బ్లోటింగ్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం మనకి రావాలి. అండ్ అట్లాగే డైటరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్‌ని కూడా మనం అవాయిడ్ చేయాలి. అండ్ అట్లాగే మనం చూసుకున్నట్లయితే స్పైసీ ఫుడ్స్ కానివ్వండి, అండ్ మనం బయట తినే జంక్ ఫుడ్స్ కానివ్వండి, వీటిని కూడా మనకి అవాయిడ్ చేయడం రావాలండి. మనం చూసుకున్నట్లయితే వెజిటేబుల్స్‌లో కూడా కొన్ని క్యాబేజీ కానివ్వండి, బ్రోకలీ కానివ్వండి, స్ప్రౌట్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిని కూడా మనం కొన్నింటిని ఎలిమినేట్ చేయగలగాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ గ్యాస్ట్రిక్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్‌ని మనం త్వరగా కంట్రోల్ చేసుకోవాలి అంటే నైట్ టైం మనం ఏదైతే డిన్నర్ తీసుకుంటామో డిన్నర్‌కి అండ్ స్లీప్‌కి మిడిల్‌లో అనేది ఒక 2-3 అవర్స్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. అండ్ అట్లాగే కంప్లీట్ మనకి 8 అవర్స్ నిద్ర ఉండేటట్టు మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఈ బ్లోటింగ్‌ని, గ్యాస్‌ని అవాయిడ్ చేయాలి అంటే నైట్ టైం మనం తీసుకునే డిన్నర్‌లో రా సలాడ్స్ అనేది మనం అవాయిడ్ చేయాలండి. అంటే మనం ఉడకబెట్టిన దానికంటే ఈ రా సలాడ్స్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ నైట్ టైం అనేది రా సలాడ్స్ అనేది తీసుకోవడం మనం అవాయిడ్ చేయడం రావాలి. అండ్ అట్లాగే మనం చేసేటప్పుడు కూడా 20 రూల్స్ అనేది మనం పాటించాలి. ఈ 20 రూల్స్ అంటే ఏంటి? మనం చేసేటప్పుడు మనం 20 మినిట్స్ టైం అనేది మనం స్పెండ్ చేయగలగాలి. అంటే మనం 20 మినిట్స్ టైం స్పెండ్ చేసి ఫుడ్‌ని బాగా నమిలి తినడం. అండ్ అట్లాగే ఫుడ్ అనేది మనం ఆస్వాదిస్తూ తినడం. అండ్ ఫుడ్‌కి మనం బిఫోర్ ఒక 30 మినిట్స్ ముందనేది వాటర్ తీసుకోకపోవడం. అండ్ అలాగే ఫుడ్ తిన్న తర్వాత 30 మినిట్స్ వరకు కూడా మనం వాటర్ తీసుకోకుండా ఉండడం. ఇలా మనం కొన్ని చిట్కాలను పాటించినట్లయితే మనం బ్లోటింగ్ అండ్ గ్యాస్ట్రిక్ నుంచి అయితే త్వరగా రిలీఫ్ అవ్వచ్చండి. అండ్ మెయిన్‌లీ మనకి గ్యాస్ట్రికే కాదు అండ్ అలాగే బ్లోటింగే కాదండి. ఏదైనా మనకి స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే మన గట్‌లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ మనకి ఎక్కడ మనం ప్రయారిటీ ఇవ్వాలి, దేన్ని మనం క్లియర్ చేసుకోవాలి అంటే మన గట్ హెల్త్‌ని ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి. అయితే గట్ హెల్త్‌ని మనం క్లియర్ చేసుకుంటూ గట్‌ని మనం బాగా చేసుకున్నాం అనుకోండి, ఏ ప్రాబ్లమ్‌నైనా సరే మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. అయితే ఈ గట్‌ని మనకి క్లియర్ చేసుకోవడానికి ఎవ్రీ డే కూడా ఎర్లీ మార్నింగ్ అండ్ అలాగే మనకి ఈవినింగ్ టైంలో కూడా డైలీ మనం 2 టైమ్స్ అనేది రిఫ్రెష్ అనేది తీసుకోవడం వల్ల మన గట్ క్లియర్ అవుతుంది, మన బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది, అండ్ అలాగే మనకి డైజెస్టివ్‌ని మనకి ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకి ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా సరే క్లియర్ అవుతాయి. ఈ గ్యాస్ట్రిక్ కానీ, బ్లోటింగ్ కానీ, ఎసిడిటీ కానీ ఇట్లాంటి వాటన్నిటిని కూడా ఇది లాంగ్ టైంలో మీకు ఉన్నా సరే, షార్ట్ టైంలో ఉన్నా సరే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ని కూడా మీరు రిలీఫ్ అవ్వగలుగుతారండి. అండ్ మీరు ఒక్కసారి అయితే ఈ రిఫ్రెష్‌ని అయితే మీరు ట్రై చేసి చూడండి. అండ్ దీని యొక్క రిజల్ట్స్‌ని అయితే
మీరు అనేది తెలుసుకుంటారండి. చాలా మందిము మేము ట్రై చేస్తూ ఉన్నాం అండ్ మేము ఎవ్రీడే కూడా మా బాడీని డిటాక్సిఫికేషన్ చేసుకుంటూ మా గట్ని ఇంప్రూవ్ చేస్తూ డైజెస్టివ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నాం అండ్ మేము హెల్తీగా ఉన్నాం. మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. మీరు ఎవ్రీడే కూడా ఈ రిఫ్రెష్ని తీసుకోవడం వల్ల మరింత ఆరోగ్యంగా కూడా మీరు ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.